నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. నేను విజయ. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కు ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ప్రపంచ క్రికెట్ టైటిల్ని గెలిచేందుకు భారత్, న్యూజిలాండ్ జట్లు అడుగు దూరంలో ఉన్నాయి. ఇక ట్రిబుల్ ధమాకా కొట్టి చరిత్ర సృష్టించాలని భారత ఆటగాళ్లు కసరత్తు చేస్తున్నారు. తొలిసారి ప్రపంచ కప్ను ముద్దాడేందుకు కివీస్ ఆటగాళ్లు కూడా ఉవ్విళ్లూరుతున్నారు. ఇక ఫైనల్ బిగ్ ఫైట్ కోసం ఇరు జట్ల ఆటగాళ్లైతే కసరత్తు చేస్తున్నారు. విక్టరీ కొట్టేది నువ్వా నేనా అని తేల్చుకునేందుకు కూడా ఎవరికి వారు వ్యూహాలు రచిస్తున్నారు. అలాగే మ్యాచ్ కోసం రెడ్ అండ్ బ్లాక్ సాయిల్ కలిపి పిచ్ ను సిద్ధం చేశారు. దీనిపై మంచి ఫేస్ బౌన్స్ ఉండి బ్యాటింగ్ కు చక్కగా అనుకూలిస్తుంది. భారీ స్కోరు సాధించేందుకు కూడా అవకాశం ఉంది. ఇక స్పిన్ కు తగిన టర్న్ లభించకపోవచ్చు. మరోవైపు అహ్మదాబాద్ గ్రౌండ్ లో ఇప్పటికే దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓటమి పాలైంది. గత 8 మ్యాచ్లలో సెకండ్ ఇన్నింగ్స్ ఆడిన జట్టే 5 సార్లు గెలిచింది. కాబట్టి టాస్ గెలిచిన టీము ఛేదన వైపే మొగ్గు చూపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు టీమిండియా విజయం సాధించి 3వ టైటిల్ కైవసం చేసుకోవాలని భారతీయులంతా ఆకాంక్షిస్తూ ప్రజలు చేస్తున్నారు. ఇక అలాగే తుది మ్యాచ్కు వర్షం సమస్య లేదు. ఒకవేళ వాన వచ్చినా గానీ రిజర్వ్ డే ఉంది కాబట్టి సోమవారం మ్యాచ్ జరగనుంది. ఇక గత 8 మ్యాచ్లలో సెకండ్ ఇన్నింగ్స్ ఆడిన జట్టే 5 సార్లు గెలిచింది. కాబట్టి టాస్ గెలిచిన టీం ఛేదన వైపే మొగ్గు చూపించే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు చర్చించడానికి మా ప్రతినిధి ప్రేమ్ విశాఖపట్నం నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ప్రేమ్, ఏదైతే చూసుకున్నట్టయితే ఈ మ్యాచ్ భారత్ కానీ న్యూజిలాండ్ కానీ ఎక్కువ అవకాశాలు మన భారత్కి కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? మీ విశ్లేషణ ఏంటి? సిద్ధమని చెప్పాలి. ప్రధానంగా చూసుకున్నట్లయితే భారతదేశం మొత్తం కూడా ఇటు 140 కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్ష ఈ రోజు నెరవేరబోతుందా, లేదంటే చరిత్రని మనం తిరిగి రాయలేక చతకలు పడుతామా అనేది ఈ రోజు రాత్రి అయితే మనకి తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఇటు ఇదే విషయానికి సంబంధించి మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సి వస్తే ఇటు భారతదేశంలో సంబంధించి ఇటు ఇండియాలో క్రికెట్ వరల్డ్ కప్ 2024లో మనం మీద అయితే విజయం సాధించడం జరిగింది. ఇప్పుడు 2026లో మనం చూసుకున్నట్లయితే మరొకసారి మనకైతే అవకాశం కల్పించింది. అద్భుతమైన ప్రదర్శనతో మ్యాచ్ లో సంజు శాంసన్ అద్భుతమైన 97 ఆడాడు. అదే విధంగా చూసుకున్నట్లయితే ఇటు మరలా సెమీస్ లో కూడా అద్భుతమైన ప్రదర్శన చేశాడు ఇటు సంజు శాంసన్. అయితే ఇదే నేపథ్యంలో ఇదే ఫామ్ ని కానీ కొనసాగిస్తే ఖచ్చితంగా ఫైనల్లో మనం గెలిచే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ గెలుపు ఓటములు అనేది మాత్రం ఇటు ఖచ్చితంగా అహ్మదాబాద్ వేదికగా కొనసాగుతున్న నరేంద్ర మోడీ స్టేడియంలో అయితే మాత్రం మనం చూసే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇటు అహ్మదాబాద్ స్టేడియం అంటేనే ఇటు ఇండియన్ ఫ్యాన్స్ లో కూడా కొంత గుబులు పుట్టించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు అయితే మనం ఆస్ట్రేలియాతో 2050 ఓవర్స్ వరల్డ్ కప్ కూడా మనం అహ్మదాబాద్ వేదికగా చూసాము. కాకపోతే అది మనం ఓడిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో వీటన్నిటిని మధ్య మనం స్టేడియం అనేసరికి కొంత ఫ్యాన్స్ లో అయితే గూగుల్ అయితే కనిపిస్తుంది. ఇది ఎలా పక్కన పెడితే ఇటు 2026 ప్రపంచ వరల్డ్ కప్ సంబంధించి ఇండియా కూడా మనకి నరేంద్ర మోడీ స్టేడియంలోనే జరగడం అయితే మనం చూసాము. అదే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో కూడా మనం ఓటమి చెందిన పరిస్థితి కనబడుతుంది. అయితే గణాంకాలు చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇటు సెకండ్ ఇన్నింగ్స్ ఎవరైతే ఆడుతున్నారో గడిచిన 8 మ్యాచ్ల్లో కూడా 5 మ్యాచ్లు కేవలం ఇటు ముందుగా బ్యాటింగ్ చేసిన వాళ్ళకన్నా రెండవసారి బ్యాటింగ్ జరిగింది. అయితే ఇదే నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఇటు టాస్ అనేది అయితే చాలా కీలకంగా కూడా వ్యవహరించే అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే టాస్ ఎవరైతే విన్ అవుతారో ముందు బ్యాటింగ్ చేయడం కన్నా చేసింగ్ కి మొగ్గు చూపే అవకాశం కనబడుతుంది. ఖచ్చితంగా టాస్ అనేది కీలకంగా కూడా మారనున్నది. అయితే ఇండియాకి ఎట్టి ఒక వైపున కూడా ఏ కొసాన కూడా వారికి అత్యుస్తున్న పరిస్థితి కనిపించట్లేదు. మరోవైపు న్యూజిలాండ్ టీం అయితే పటిష్టంగా కూడా ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. ఇటు మిచెల్ శాంట్నర్ యొక్క సారథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఉన్నట్టు కూడా మనకి కనిపిస్తుంది. అయితే అంత బలంగా ఉన్నప్పటికీ కూడా ఇండియా యొక్క ప్రదర్శన అయితే ఊహించినంత స్థాయిలో కూడా లేదు. మనం స్టార్ డమ్ గా ఎంతవరకు పిలుచుకుంటున్న వరుణ్ చక్రవర్తి కూడా విఫలమవడం, గత మ్యాచ్ లో చూసుకున్నట్లయితే 63 రన్స్ అయితే కన్సిడర్ చేయడం కూడా మనం చూస్తున్నాం. ఇటు వరుణ్ చక్రవర్తి ప్లేస్ ని ఏమైనా రీప్లేస్ చేసే అవకాశం ఉందా?
లేదంటే వరుణ్ చక్రవర్తి ప్లేస్ లో కుల్దీప్ యాదవ్ ఏమైనా తీసుకునే అవకాశం ఏమైనా, లేదంటే మ్యాచ్ విన్నింగ్ ఫామ్ ఏదైతే ఉన్నదో నాకౌట్స్ లో కానీ ఇటు గతంలో చూసుకున్న సెమీస్ లో కానీ అదే టీమ్ తో కొనసాగే అవకాశం ఉంది. అయితే పిచ్ మాత్రం పూర్తి స్థాయిలో ఇటు బ్లాక్ అండ్ రెడ్ సాయిల్ అంటే ఫుల్ బౌన్స్ చేస్తున్నారు. మరి ఇదే నేపథ్యంలో ఇటు ఆల్రౌండర్ శివం దూబే అయితే మాత్రం చేయబోతున్నప్పటికీ బ్యాటింగ్ లో అయితే మంచి ప్రదర్శన అయితే చూపిస్తున్నాడు. పిచ్ ఎట్లా ఉన్న మాత్రం సిక్సర్ల బాధ్యత కూడా రెచ్చిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే బౌలింగ్ లో మాత్రం అతను విఫలమవుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. గత 3 మ్యాచ్ల్లో కూడా పేలవమైన ప్రదర్శన చేస్తూ అతి చెత్త రికార్డులు కూడా మూట కట్టింది. అయితే ఇటు సెమీస్ లో 500 రన్స్ పైబడి మ్యాచ్ అంటే ఫుల్ బ్యాటింగ్ మ్యాచ్ గా మనకు లాస్ట్ లో ఇటు హార్దిక్ పాండ్యా మరియు బుమ్రా ఎప్పుడు మన చీట్ కోడ్ ఇండియా ఇప్పటికీ కూడా విన్నర్ గా ఉండే చీట్ కోడ్ బుమ్రానే మనం ఉపయోగించే పరిస్థితి కనబడుతుంది. అయితే ఇదే నేపథ్యంలో స్లో బౌన్సెస్ ఎలా వర్కౌట్ కాబట్టి అక్కర్లేస్తాడు, లేదంటే ఫాస్ట్ బౌన్సర్ వేసే అవకాశం ఉన్నట్టు కూడా మనం చూడాలి. మరోవైపు ఇండియా మరో పేసర్ హర్షదీప్ సింగ్ యొక్క పరిస్థితి కూడా మనం చూడాల్సి ఉంది. ఎందుకంటే హర్షదీప్ సింగ్ మంచి ఫాస్ట్ బౌలింగ్ వేసేస్తూ ఉంటాడు, మంచి యార్కర్ కూడా లెఫ్ట్ ఆర్మ్ సీమర్ కాబట్టి ఏ విధంగా బౌలింగ్ చేసే అవకాశం ఉంటుంది అంటే ఇటు స్పీడ్ అనుకరిస్తాడా, లేదంటే మంచి లైన్ అండ్ లెంత్ వేస్తూ ఉంటాడా, లేదంటే ఏ విధంగా ఏ బౌలర్స్ ని కట్టడి చేస్తారో చూడాలి. అయితే పవర్ ప్లే అయితే మాత్రం పూర్తి స్థాయిలో కీలకంగా, ఎందుకంటే పవర్ ప్లే లో ఏ విధంగా అయితే ఆ బౌలింగ్ కొనసాగింపు ఉంటుంది కూడా మనం చూడాలి. ఎందుకంటే పవర్ ప్లేలో కానీ మనం ఒక ఇదైతే మిడిల్ ఆర్డర్ ఆర్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మనం కానీ కొంచెం 40 రన్స్ లేదా 35 రన్స్ లోపు మనం కట్టడి చేయగలిగితే 6 overs ని స్కోర్స్ ని మనం ఆపొచ్చు. ఆ విధంగా చేసింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. లేదు మనం మొదట బ్యాటింగ్ చేస్తే కీలకంగా తీసుకొని ఖచ్చితంగా మంచి స్టార్టింగ్ నుంచే అటాకింగ్ షాట్స్ వాడుతూ ఇటు మనకి మంచిగా ఒక ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ 70 రన్స్ మనం స్కోర్ చేయగలిగితే అది కూడా అద్భుతంగా కూడా మారే ఇటు మన ఇండియన్ బ్యాటింగ్ ఆర్డర్ చూసుకున్నట్లయితే ఇటు అభిషేక్ శర్మ, అలాగే మనకి ఇషాన్ కిషన్ మంచి టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అయితే లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ అయితే మరొకసారి మనకి రుజువు కాబోతుంది. ఇది ఎలా ఉంటుండగానే ఇటు ఈ లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ సంబంధించి కానీ మంచి అద్భుతమైన ఫామ్ లో ఉన్నప్పటికీ కూడా గత మ్యాచ్ ఆశించినంత బ్యాటింగ్ అయితే ఆడలేదు, అయినప్పటికీ కూడా మంచి స్ట్రోక్స్ అయితే ఆడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా ఫైనల్ ఒక ప్రెషర్ అయితే ఉంటుంది. ఆ ప్రెషర్ ఎవరైతే ఆ ఒడిదొడుకులను ఎవరైతే ఇటు మ్యాచ్ అంతట్లో వాళ్ళు స్టెయిన్ చేయగలుగుతారో, కట్టడి చేయగలుగుతారో కూడా సాధించే అవకాశం కనిపిస్తుంది. అయితే సంజు శాంసన్ మాత్రం గత 2 మ్యాచ్ల్లో కూడా ఇచ్చిన అవకాశాన్ని ప్రతిదీ కూడా సాధిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అభిషేక్ శర్మ మాత్రం గత వరుసగా 3 డక్అవుట్లు చూసాం. తర్వాత ఆ చిన్న చిన్న స్కోర్లకి కేవలం సింగిల్ డిజిట్ రన్స్ కి కూడా పేలవమైన ప్రదర్శన చేస్తున్నాడు. అయితే అనుకున్న రీతిలో అయితే షార్ట్స్ అయితే కొట్టలేకపోతున్నాడు. ఇన్ఫార్మ్ లో అయితే లేనట్టు కూడా మనకి పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. సో దీనిని ఉద్దేశించి దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్తారు, అభిషేక్ శర్మ ఏమైనా సమానమైన రాణించగలడా, ఎందుకంటే ఫైనల్స్ అంటే చాలా కీలకంగా రాబోతుంది. ఇటు అభిషేక్ శర్మ కన్నా ఒక మంచి స్టార్ట్ని కానీ అలాంగ్ విత్ సంజు శాంసన్ ఇవ్వగలిగితే ఇది ఒక మంచి స్కోర్ అయితే రాబోతుంది. అహ్మదాబాద్ లో 200+ రన్స్ గా మనం కొట్టగలిగితే ఒకవేళ మనం ఫీల్డింగ్ కానీ బౌలింగ్ చేసినా కూడా ఈజీగా కూడా అటు న్యూజిలాండ్ బ్యాట్స్మెన్స్ అందరినీ ఇటు ఇండియన్ బౌలర్స్ కి అయితే మాత్రం ఫిన్ అలన్ అయితే నిద్ర పట్టనివ్వట్లేదు అన్నట్టుగా మనకు తెలుస్తుంది. తను చేసిన ఈ 35 వాళ్ళు సంబంధించిన 100 ఏదైతే ఉన్నదో మొత్తం రోహిత్ శర్మ రికార్డ్స్ కూడా బ్రేక్ చేసినట్టు మనకు తెలుస్తుంది. ఈ 35 రన్స్ యొక్క 35 బాల్స్ సంబంధించిన 100 బాల్స్ ని ఏ విధంగా కొట్టాడో అది చాలా అద్భుతమైన ప్రదర్శన అన్నట్టు కూడా మనకి చూస్తున్నాం. అయితే దీనిని వాళ్ళు ఈ మన ఫిన్ అలన్ కానీ ఇటు టైమ్ సేఫర్ట్ ని కానీ ఏ విధంగా కట్టడి చేస్తామనేది కూడా చూడాలి. ఇటు బౌలింగ్ చూసుకున్నట్లయితే ఇటు న్యూజిలాండ్ బౌలింగ్ వరకు వచ్చినట్లయితే ఇటు లాకీ ఫెర్గ్యూసన్ ఒక్కవైపు చూస్తే ఇది మంచి బౌన్సీ పిచ్ గా పేస్ కి అనుకరించే విధంగా కూడా కనిపిస్తుంది. ఇటువంటి పేస్ అండ్ బౌన్స్ గా ఉంటే చలదేగిపోతాడు లాకీ ఫెర్గ్యూసన్. కాబట్టి
అదే విధంగా అతను కోల్కతా నైట్ రైడర్స్ కూడా చాలా మ్యాచ్లు కూడా ఆడాడు. ఇండియా పిచ్ల విషయం కూడా తనకి బాగా తెలుస్తుంది. క్లైమేట్ కూడా ఏ విధంగా అనుకరిస్తుందో కూడా మనం చూడాలి. సో వీటన్నిటి నేపథ్యంలో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ అనేది చాలా కీలకంగా కూడా మారే అవకాశం కనిపిస్తుంది. ఇకవైపు చూస్తే ఎక్కడ కూడా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా పూర్తి స్థాయిలో విన్నింగ్ నాక్స్ తోనే ఇటు న్యూజిలాండ్ పూర్తి పటిష్టమైన బలిష్టమైన టీమ్ గా కూడా కనిపిస్తుంది. మరోవైపు చూసుకున్నట్లయితే ఇండియా మాత్రం ఇటు నాకౌట్స్ లో ఇటు సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయిన మ్యాచ్ మాత్రం అది అహ్మదాబాద్ లోనే ఓడిపోయాం. ఇప్పుడు అహ్మదాబాద్ లో ఓడిపోయిన ఏదైతే స్టేడియం ఉందో అదే స్టేడియంలో మనం ఈ రోజు మరో మ్యాచ్ కూడా ఆడబోతున్నాం, అది ఫైనల్స్. సో ఒకవైపు ఫైనల్స్ లో మనం ఉన్న ప్రెషర్ ఒకటి ఉంటుంది, అలాగే అహ్మదాబాద్ లాస్ట్ 2023 వరల్డ్ కప్ లో మనకు అది వచ్చి రాలేదు. అలాగే ఈ యొక్క మన 2026 వరల్డ్ కప్ సంబంధించి ఆడిన ఒక మ్యాచ్ అహ్మదాబాద్ లో కూడా అది కూడా ఓడిపోయిన పరిస్థితి ఉంది. వీటన్నిటి నేపథ్యంలో ప్రెషర్ అయితే చాలా కీలకంగా ఉండబోతుంది. అయితే డ్రెస్సింగ్ రూమ్ లో ఎటువంటి స్ట్రాటజీస్ వాడతారు? గౌతమ్ గంభీర్ ఇది తన లాస్ట్ మ్యాచ్ అనుకోవచ్చా, లేదా ఒక మంచి వరల్డ్ కప్ ని మరొకసారి T20 వరల్డ్ కప్ లో మూడోసారి ఇటు భారత్ పెంచబోతుందా అనేది కూడా చూడాలి. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే 2024 లో మనం వరల్డ్ కప్ విన్ అయ్యి డిపెండ్ దిగడం, ఇంతవరకు ఏ టీము కూడా వరల్డ్ కప్ సాధించిన తర్వాత మరొక నెక్స్ట్ ఇయర్ కన్సిక్యూటివ్ గా రెండోసారి ప్రపంచ కప్ చరిత్ర కూడా లేదు. ఈ రోజు కూడా చరిత్ర తిరగరాసే అవకాశం కనిపిస్తుంది. అదే విధంగా 2023 వరల్డ్ కప్ లో ఓడిపోయినప్పటికీ మరొకసారి 2026లో అవకాశం అయితే మనకు వచ్చింది. అప్పుడు రోహిత్ సారథ్యంలో అద్భుతంగా రాణించినప్పుడు కూడా ఏజ్ బట్టి కొన్ని సమీకరణలో మనకి అనుకరించకపోవడం వల్ల కూడా మనం ఓడిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు మాత్రం 2026 సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో ఇటు సీనియర్స్ మెంటర్స్ కూడా ఉన్నారు. గౌతమ్ గంభీర్ యొక్క కోచింగ్ కూడా ఉన్నది కాబట్టి మంచి బౌలింగ్ కోచ్ మోర్నీ మార్కల్ ఉన్నాడు. పేస్ బౌలింగ్ వేస్తూ ఉంటాడు. సౌత్ ఆఫ్రికాకి అతను లీడ్ చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ఇప్పుడు మనకి అతను బౌలింగ్ కోచ్ గా రావడం, మంచి హైట్ తో బౌలింగ్ కోచ్, మంచి బౌలింగ్ కూడా బౌన్సర్లు ఎట్లా వేయాలనే, దాడులు ఎలా చేయాలని కూడా చెప్తూ ఉంటాడు. కాబట్టి మరి మన ఇండియన్స్ సంబంధించి ఇటు హర్షదీప్ సింగ్ కానీ జస్ప్రీత్ బుమ్రా కానీ ఏ విధంగా బౌలింగ్ వేసి ఆ మొత్తం న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ కట్టడి చేస్తారో చూడాలి. అదే విధంగా ఇటు న్యూజిలాండ్ బౌలర్స్ దాడికి భారత బ్యాట్స్మెన్లు ఏ విధంగా దాడి చేస్తారో కూడా చూడాలి. ఈ దాడులు ప్రతి దాడుల మధ్యన మంచి రసవత్తరమైన మ్యాచ్ అయితే మనకి ఉండబోతుంది. ఈరోజు సాయంత్రం అయితే పూర్తిగా భారతదేశ 140 కోట్ల మంది ప్రజలు కూడా పూర్తిగా టీవీకి అంటుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం పూర్తి స్థాయిలో అందరం కూడా రెడీగా ఉన్నాము మంచి మ్యాచ్ అయితే చూడడానికి. ఈ మ్యాచ్ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది, మరొకసారి ఇండియా వరల్డ్ కప్ కొడితే ఆ విన్నింగ్ మూమెంట్ ఎలా ఉంటుంది అంటే కూడా చూడాలి. అయితే వాతావరణం మాత్రం చాలా కీలకంగా మారనుంది. వాతావరణం ఏ విధంగా ఉన్నా అనుకరించకపోయినా మనకి రిజర్వ్ డే అనేది ఒకటి ఉంది కాబట్టి రేపు కూడా మ్యాచ్ జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి వాతావరణంతో మనకు ప్రాబ్లం లేదు. కేవలం ఇన్నింగ్స్ ఏ విధంగా స్టార్ట్ చేస్తాము, ఏ విధంగా వెళ్తాము, ఒకవేళ వికెట్లు పడినా మనం 1-2 బాల్స్ ను స్ట్రైక్అవుట్ చేసుకుంటూ ఖచ్చితంగా మంచి ప్రదర్శనతో ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో మనం చూసుకున్నట్లయితే అందరూ కూడా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఊపుతున్నారు, ఆడుతున్నారు, షాట్స్ పవిలియన్ కూడా చేరుకుంటున్నారు. అది విధంగా కాకుండా ఖచ్చితంగా మంచి కన్స్ట్రక్టివ్ నాక్ అయితే ఆడితే మాత్రం మంచి విజయాలు మనం సాధించే అవకాశం. ఫైనల్ అయితే మనకి చాలా కీలకంగా మారనుంది. ఎందుకంటే ఇండియా వెన్యూలో, అంటే ఇండియా అండ్ శ్రీలంక వెన్యూలో ఉన్న మ్యాచ్ కాబట్టి ఇది మనకి కొంచెం పాజిటివిటీ కూడా యాడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మెయిన్ మనం చూసుకున్నట్లయితే అండ్ రెడ్ సాయిల్ కనిపించే పేస్ అండ్ బౌన్స్ కి అనుకరించే పిచ్ కావడంతో కూడా మనకి కొంత ప్లస్ అవుతుంది. అయితే 140 కోట్ల మంది ప్రజలు కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క ఆరాధ్య దైవానికి పూజలు కూడా చేస్తున్నారు. పూజలు చేసుకుంటూ కూడా ముందుకు వెళ్ళే పరిస్థితి కూడా మనకి కనబడుతుంది. అయితే ఇది ఎలా ఉంటుంది కానీ అసలు ఏ విధంగా ముందుకు ఉండబోతుంది, ఎట్లా కనబడబోతుంది, సో చూస్తేనే అసలు ఫుల్ పాజిటివ్ వైబ్ అయితే మనకి కనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇండియా మాత్రం ఒక మంచి మ్యాచ్ ఆడి భారతదేశ ప్రజలకి మరొకసారి అవకాశం అయితే కనబడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మ్యాచ్ అనేది ఎట్లా ఉంటుందో అనేది కూడా మనం చూడాలి. అసలు మెయిన్ అయితే మాత్రం మరొకసారి మనం మాట్లాడుకోవాల్సి వస్తే టాస్ కూడా అవకాశం కనిపిస్తుంది, ఎందుకంటే పిచ్ ప్రభావంగా కనబడుతుంది. మరోవైపు చూసుకున్నట్లయితే డ్యూ ఫ్యాక్టర్,
అసలు డ్యూ ఫ్యాక్టర్ ఎట్లా ఉంటుంది? ఒక్కొక్క మ్యాచ్ లో మనకి డ్యూ ఫ్యాక్టర్ ఫుల్ గా కనిపిస్తుంది, ఒక్కొక్క మ్యాచ్ లో చూస్తే డ్యూ ఫ్యాక్టర్ కూడా కనిపించట్లేదు. అయితే ఈ స్టేడియం సంబంధించి అయితే మాత్రం డ్యూ ఫ్యాక్టర్ 50-50 ఛాన్సెస్ ఉండే పత్తి కనబడుతుంది. హ్యూమిడిటీ కానీ, విండ్ స్పీడ్ కానీ, వీటన్నిటి కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే బౌలింగ్ లో మనకి ఏమాత్రం స్వింగ్ గానీ లభిస్తే పంచగలడు. సో ఎటువంటి స్వింగ్ వేస్తాడో, లేదంటే ఫైనల్ ఓవర్స్ బ్యాట్స్మెన్ అయితే పూర్తి స్థాయిలో ఇబ్బందికి కూడా గురి చేసే పరిస్థితి కూడా చేస్తూ ఉంటాడు. ఇవి ఇట్లా ఉంటుండగానే బుమ్రా డెత్ ఓవర్స్ కానీ, స్టార్టింగ్ ఓవర్స్ కానీ ఏ విధంగా మనం చూడాల్సి ఉంది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న అప్డేట్ పద్మ. అయితే ప్రేమ్, ఏదైతే ఫైనల్లో మ్యాచ్ కోసం టీమిండియాలో మార్పులు, ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి అంటారు? మనం చూసుకున్నట్లయితే ఇటు బ్యాటింగ్ ఆర్డర్ కానీ, ఇటు బౌలింగ్ ఆర్డర్ కానీ అయితే మనం చూడాల్సి ఉంది. ఎందుకంటే పేలం ఇటు అభిషేక్ శర్మ నుంచి కూడా ఇటు అభిషేక్ శర్మ రాణించట్లేదు. 3 వరుస డక్అవుట్లు కూడా కన్సిక్యూటివ్ దాని తరువాత చూసుకున్నట్లయితే ఇప్పుడు అభిషేక్ శర్మ నుంచి వరుస పరిమితం అవడం కూడా మనం చూస్తున్నాం. అంటే మనం ఎక్స్పెక్టేషన్స్ ఎంతో ఉన్నాయో అంత స్థాయిలో అయితే మాత్రం మనకి ఇటు కూడా లేనట్టు కూడా నువ్వు తెలుస్తుంది. అయితే ఈ బ్యాటింగ్ లో మాత్రం మార్పులు ఏమని చూసుకున్నట్లే మాత్రం అభిషేక్ చూడొచ్చు. అయితే బ్యాట్ పర్వాలేదు అనిపిస్తుంది. అయితే ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి మాత్రం ఇటు మనం ఎవరైతే మంచి స్పిన్ మీద అద్భుతమైన ప్రదర్శన చేస్తున్న, మంచి స్థాయిలో రాణిస్తున్నప్పుడు కూడా ఇటు స్పిన్ మీద అయితే మాత్రం మంచి బ్యాటింగ్ అయితే రాణిస్తున్నాడు. కానీ బౌలింగ్ మాత్రం ఏ స్థాయిలో కూడా చాలా చెత్త బౌలింగ్ అయితే వేస్తున్నాడు కూడా తెలుస్తుంది. ఎందుకంటే వైడ్లు అయితే చాలా ఎక్కువ వేస్తున్నాడు, నో బాల్స్ కూడా కన్సిడర్ చేస్తున్నాడు. ఓవర్ కి 20 రన్స్ ప్లస్ అయితే మాత్రం ఇంకా పైన కూడా కన్సిడర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటువంటి ప్రదర్శన కాకుండా ఖచ్చితంగా మంచి ప్రదర్శన కనిపించాలి. అయితే ఈ రోజు మ్యాచ్ లో అయితే మాత్రం అక్షర్ పటేల్ ఉండడా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు బౌలింగ్ టీం సంబంధించి అది పేస్ మరియు పేస్ బౌన్స్ కూడా ఉన్నదంతో సిరాజ్ నేమ్న తీసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే హైదరాబాద్ బాయ్ ఇటు మంచి బౌన్స్ వేస్తుంటాడు, మంచి పేస్ ని కూడా జనరేట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి సిరాజ్ నేమ్న జట్టులోకి తీసుకునే అవకాశం ఉన్నదా లేదా అన్నట్టు కూడా మనం చూస్తూ ఉండాలి. ఎందుకంటే ఇటు సిరాజ్ మంచి లైన్ అండ్ లెంత్ కూడా వేస్తూ ఉంటాడు. సో అక్షర్ పటేల్ స్థానంలో ఏమైనా మార్పులు చేసే అవకాశం ఉందా లేదా చూడాలి. మరోవైపు చూసుకున్నట్లయితే ఇటు వరుణ్ చక్రవర్తి ఆశించినంత పర్ఫార్మెన్స్ అయితే చేయలేకపోతున్నాడు. ఎందుకంటే గత మ్యాచ్ లో మనం చూసుకున్నట్లయితే 60+ రన్స్ ని తన కెరీర్ లోనే అతి చెత్త రికార్డు కూడా నమోదు చేసుకున్న పరిస్థితి కూడా మనం ఇటు వరుణ్ చక్రవర్తి ప్లేస్ కాకుండా వరుణ్ చక్రవర్తి ప్లేస్ లో ఏమైనా కుల్దీప్ యాదవ్ ని కొత్తగా ట్రై చేసే అవకాశం కనిపిస్తుంది. కొత్త ఫార్మ్ లో ఏమైనా వర్కౌట్ అవుతుందా అంటూ కూడా ఏమైనా గౌతమ్ గంభీర్ కానీ ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా అదొక మంచి మార్పుగా కూడా మనం పరిగణలో తీసుకోవచ్చు. లేదా వరుణ్ చక్రవర్తి యొక్క క్యాపబిలిటీని ఒక మ్యాచ్ తో మనం డిసైడ్ చేయకుండా అవుట్ ఆఫ్ ద ఫార్మ్ లో ఉన్నప్పుడు కూడా ఏమైనా మంచి బౌలింగ్ సమీకరణలు ఏమైనా మార్పులు చేసుకునే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలియాలి. సో ఏది ఏమైనప్పటికీ కూడా పేస్ ను అనుకూలించి పిచ్ కాబట్టి పేస్ బౌలర్స్ 3 ఉంటే బాగుండు అంటూ కూడా కొంతమంది విశ్లేషకులు కూడా ఇప్పటికే మనకి విశ్లేషిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో వీటన్నిటి మధ్య ఒకవైపు బౌలర్స్ ఏ విధంగా దాడి చేస్తారో చూడాలి. సో ఎటువంటి దాడి చేసినప్పుడు కూడా ఇటు ఒకవేళ ఇది బ్యాటింగ్ పిచ్ కొంచెం అనుకూలించే విధంగా కూడా ఉన్నట్టు కూడా మనకి ఇప్పటికే పిచ్ క్యూరేటర్స్ కూడా దానిపైన మనకి మంచి రన్స్ అయితే కన్సిడర్ అవుతాయి. కన్సిడర్ అయినప్పుడు కూడా వికెట్స్ టేకింగ్ బౌలింగ్ వేస్తే మాత్రం ఖచ్చితంగా మంచిగా తక్కువ రన్స్ కి వాళ్ళని కట్టడి చేయొచ్చు. మొదట బ్యాటింగ్ వాళ్ళు చేసినట్లయితే, లేదు మొదట బ్యాటింగ్ మనం చేసినట్లయితే ఖచ్చితంగా 200+ రన్స్ కొడితే మాత్రం ఎట్లానో సెకండ్ బ్యాటింగ్ కి కొంత ప్రెషర్ ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క మనం ఇంకా మంచిగా ప్రెషర్ ని విత్స్టాండ్ చేస్తూ మంచిగా పైకి వచ్చే పరిస్థితి కూడా మనకి కనిపిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంటుంది పద్మ. అయితే ఏదైతే ప్రేమ్ సౌత్ ఆఫ్రికాతో టీమిండియా ఆడిన పిచ్ కు ఇప్పుడు తయారు చేసిన పిచ్ కు తేడా ఏంటంటారు అసలు? అంటే ఇప్పుడు అయితే మాత్రం పూర్తి స్థాయిలో బ్యాటింగ్ కి అనుకూలిస్తూ
పేస్ ని అంటే ఫుల్ స్పీడ్ లెంత్ ని అంటే ఇటు బౌన్స్ వేసుకుంటూ కూడా మంచి స్పీడప్ అండ్ లైన్అప్ చేసుకుంటూ కూడా పెరిగే విధంగా కూడా మారుస్తున్నారు. సో దీన్ని మనం అయితే మంచి మంచి స్థాయిలో మనం చూడొచ్చు. ఎందుకంటే ఇటు సౌత్ ఆఫ్రికాకి సంబంధించి ఆ రోజు పిచ్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇటు భారత బ్యాట్స్మెన్ కి అయితే అనుకూలించలేదు. అయితే భారత బౌలర్లు వేసినప్పుడు మాత్రం ఇటు కొంత మేరకు కూడా వాళ్ళు మంచి షాట్స్ ఆడిన పరిస్థితి కూడా కనబడుతుంది. ఎందుకంటే ఆ అహ్మదాబాద్ లో 170 నుంచి 180 రన్లు అంటే చాలా పాజిటివ్ యాటిట్యూడ్ అని చెప్పాలి. ఎందుకంటే అది చాలా మంచి స్కోర్ కూడా. ఎందుకంటే లాస్ట్ మనం గతంలో ప్రేమదాస స్టేడియంలో ఇది రైట్, థ్యాంక్ యూ ప్రేమ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ప్రపంచ క్రికెట్ టైటిల్ ని గెలిచేందుకు భారత్ న్యూజిలాండ్ జట్లు అడుగు దూరంలో ఉన్నాయి. ఇక ట్రిబుల్ ధమాకా కొట్టి చరిత్ర సృష్టించాలని భారత ఆటగాళ్లు కసరత్తు చేస్తున్నారు. తొలిసారి ప్రపంచ కప్పును ముద్దాడేందుకు కివీస్ ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు. ఫైనల్ బిగ్ ఫైట్ కోసం ఇరు జట్ల ఆటగాళ్లైతే కసరత్తు చేస్తున్నారు. విక్టరీ కొట్టేది నువ్వా నేనా అని తేల్చుకునేందుకు ఎవరికి వారు వ్యూహాలు రచిస్తున్నారు. అలాగే మ్యాచ్ కోసం రెడ్ అండ్ బ్లాక్ సాయిల్ కలిపి పిచ్ ను సిద్ధం చేశారు. దీనిపై మంచి ఫేసు బౌన్స్ ఉండి బ్యాటింగ్ కు చక్కగా అనుకూలిస్తుంది. భారీ స్కోరు సాధించేందుకు అవకాశం ఉంటుంది. ఇక స్పిన్ కు తగిన టర్ను లభించకపోవచ్చు కానీ మరోవైపు అహ్మదాబాద్ గ్రౌండ్ లో ఇప్పటికే దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓటమి పాలైంది. ఇక ఈరోజు ఆదివారం సండే కావడంతో అందరూ కూడా సెలవు దినం కాబట్టి అందరూ కూడా ఎప్పుడెప్పుడు మ్యాచ్ అని ఎదురు చూసిన పరిస్థితి కనబడుతుంది. సో ఆల్ ది బెస్ట్ చెప్దాం మనం కూడా మ్యాచ్. ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.